రాజ్మా చిక్కుళ్ళు విత్తుకునేందుకు ఈ నెల చివరి వరకు సమయం ఉండటంతో విశాఖ ఏజెన్సీ రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే విత్తిన రైతుల పొలాల్లో మొలకలొచ్చాయి. మరికొంతమంది దుక్కులను సిద్ధం చేస్తున్నారు. అయితే అధిక దిగుబడినిచ్చే రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులు పొందే ఆస్కారం ఉందని రైతులకు తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా ఆముదాల వలస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఉమామహేశ్వరరావు. శీతాకాలంలో పండించే కూరగాయల్లో రాజ్మా ఒకటి. వీటినే ఫ్రెంచి చిక్కుడు అంటారు. అధికంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతులు ముందస్తు రబీ పంటగా సాగు చేస్తూ ఉంటారు. అయితే గతంలో పాడేరు, రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో దాదాపు 20,000 హెక్టార్లలో రాజ్మాను రైతులు సాగు చేసేవారు. కాలక్రమంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు, నాణ్యమైన విత్తనం కొరత కారణంగా సాగు విస్తీర్ణం పడిపోయింది. ప్రస్తుతం కొద్ది విస్తీర్ణంలో మాత్రమే ఆదివాసీ రైతులు రాజ్మా పంటను సాగు చేస్తున్నారు. రాజ్మాకు అంతర్జాతీయ మార్కెట్లో అత్యధిక గిరాకీ ఉంది. జిల్లాలో పండించిన రాజ్మా 60% ఉత్తర భారతదేశానికి ఎగుమతి అవుతుంది. కిలో రాజ్మాకు రైతులకు 60 నుంచి 70 రూపాయల ధర లభిస్తుంది. రాజ్మాను ఆగస్టు నెలాఖరు నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు విత్తుకోవచ్చు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన అధిక దిగుబడినిచ్చే రకాల ఎంపికతో పాటు సాగులో మేలైన యాజమాన్యం పాటిస్తేనే నాణ్యమైన దిగుబడులను పొందేందుకు వీలుంటుంది. మరిన్ని విషయాలను విశాఖ జిల్లా ఆముదాల వలస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఉమామహేశ్వరరావు ద్వారా తెలుసుకుందాం. రాజ్మా అని ఒక ప్రధానమైన చిక్కుడు జాతికి సంబంధించిన పంట. దీని పేరు శాస్త్రీయ నామము ఫ్యాసియోలస్ వల్గారిస్ అంటారు. ఇది ఎక్కువ పోషక విలువలతో కూడిన పంట కాబట్టి ప్రజల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన పంట. ఈ పంటలో అత్యధికంగా పోషకాలు కలిగిన పంట. ఇందులో 23% ప్రోటీన్స్ కలిగి ఉంటుంది. దీంతోపాటు కాల్షియము, ఐరన్, అలాగే ఫాస్ఫరస్, మాలిబ్డినం, మ్యాంగనీస్, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. దీంతోపాటు విటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇది ఎదిగే పిల్లలకు కానీ బాలింతలకు కానీ శరీరం ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో అనేక రకాల పీచు పదార్థాలు ఉండడం వలన ఇందులో రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ని బాగా తగ్గించి గుండె జబ్బులు అవి రాకుండా నివారణ చేస్తుంది. ఈ పంట అత్యధికంగా ప్రాచుర్యం పొందిన పంట. ఇది భారతదేశంలో ఎక్కువగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, అలాగే జమ్మూ కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తారు. మన రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్రలోను, విశాఖ జిల్లాలోను, అలాగే రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో కూడా పండిస్తుంటారు. మన విశాఖ ప్రాంతంలో ఇక్కడ మన్య ప్రాంతంలో ఎక్కువగా పండిస్తుంటారు. ఇక్కడ ఎక్కువగా కొండ ప్రాంతాలు ఉండడం వలన సముద్ర మట్టానికి 700 నుండి 2,500 మీటర్ల ఎత్తు వరకు ఉండే పర్వత ప్రాంతాలన్నింటిలో కూడా ఈ పంటని సాగు చేస్తారు. ఇది ముఖ్యంగా మనకి ఆగస్టు మాసంలో 15 తర్వాత నుంచి సెప్టెంబర్ 15 వరకు విత్తుకునే సమయం ఉంటుంది. ఈ పంట ముఖ్యంగా మనకి ఏజెన్సీ ప్రాంతాల్లో చిరుధాన్య పంటలైన రాగి, కొర్ర వంటి పంటలు పండించిన తర్వాత లేదా మొక్కజొన్న వంటి పంటలు వాటి తర్వాత ఇంచుమించుగా ఇది ఆగస్ట్ సెప్టెంబర్ మాసంలో ఈ పంటని ప్రారంభిస్తారు. అంటే ఇది ఎర్లీ రబీగా మనం తీసుకోవచ్చు. ఈ పంటని ఈ సమయంలో వేసుకుంటే దీని తాలూకు పూత దశ కానీ వీటన్నిటికీ కూడా సరైన ఎక్కువగా ఉష్ణోగ్రతలు లేని సమయంలో అంటే అక్టోబర్, నవంబర్ ప్రాంతాల్లో మనం పూర్తి చేసుకొని డిసెంబర్లోగా మనం ఇది సాధారణంగా 3 నుంచి 4 నెలల కాల పరిమితి గల పంట కాబట్టి మనం డిసెంబర్ లోపల ఈ పంటను మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏజెన్సీలో ఇది ఒక వాణిజ్య పంటగా బాగా ప్రాచుర్యం పొందింది. ఈ పంట చాలా ఉపయోగకరంగా ఇటు పోషకాల పరంగా కూడా అటు వాణిజ్య పరంగా కూడా గిరిజన రైతులకి ఎంతో ఉపయోగకరమైన పంటగా ఉంది. ఈ పంటని ముఖ్యంగా కొంచెం ఆమ్ల గుణం గల నేలల్లో అంటే ఉదజన సూచి 6 నుండి 7 ఉండే నేలల్లో ఎక్కువగా మనం సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే మనకి ఇసుకతో కూడిన గరప నేలలు కానీ, ఒండ్రు మట్టి నేలలు, కొంచెం బంకమట్టిగా ఉన్న నేలలు కూడా ఈ పంటకు అనుకూలంగా ఉంటుంది. ఈ పంటని మనము సాధారణంగా పండించేటప్పుడు దాదాపుగా ఒక 20 కిలోలు ఎకరానికి విత్తన మోతాదుని మనం తీసుకోవాలి. ఈ 20 కిలోలని మనము మంచి సమతులంగా భూమిని బాగా దుక్కు చేసి మంచి దుక్కుని సాధించిన తర్వాత అందులో వరుసకి మధ్యలో ఒక అడుగు దూరం అంటే 30 సెంటీమీటర్ల దూరం పెట్టుకొని మొక్కకి మధ్యలో ఒక 10 సెంటీమీటర్లు వచ్చేటట్టుగా వరుసల్లో నాటుకుంటే మనం తగినన్ని
మొక్కలు కూడా మనం పెంచుకొని అనుకున్న దిగుబడులు కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఈ పంటలో మనకి మంచి దిగుబడినిచ్చే వంగడాలు ఎంపిక చేసుకుంటే మనం ఆశించిన దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి చింతపల్లి పరిశోధనా స్థానం నుండి చింతపల్లి రెడ్ అనే రకము ఒక ఎరుపు రంగులో ఉండే ఒక రకాన్ని రిలీజ్ చేశారు. ఇది 90 నుండి 95 రోజుల కాలపరిమితితో ఉంటుంది. ఇది మనకి 14 నుండి 15 క్వింటాళ్ళు హెక్టేర్కి దిగుబడి ఇస్తుంది. అలాగే చింతపల్లి నుండి చింతపల్లి వైట్ అనే ఒక తెల్ల రకాన్ని కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇది పూర్వకాలం నుండి ఉన్న రకాలు. ఈ వైట్ రకం కూడా మనకి 80 నుండి 85 రోజులు అంటే 3 నెలల లోపల పంటకాలం పూర్తి చేసుకొని ఒక 12 నుండి 13 క్వింటాల దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందండి. దీంతోపాటు మంచి వంగడాలను అభివృద్ధి పరిచిన వంగడాలు కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఉదయ్ అనే రకం ఒకటి మనకు అందుబాటులో ఉంది. అరుణ్ అనే రకం కూడా మనకు అందుబాటులో ఉంది. ఉత్కర్ష్ ఉంది. దీంతోపాటు యాంబర్ అనే రకం కూడా ఉంది. ఉదయ్ యాంబర్ అనే 2 రకాలు కూడా మనకి దాదాపుగా 110 నుండి 115 రోజుల కాలపరిమితితో ఒక 20 నుండి 22 క్వింటాళ్ళు దిగుబడి మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉత్కర్ష్ మరియు అరుణ్ అనే రకాలు దీనికి ఇంకా కొంచెం ఎక్కువ కాలపరిమితి అంటే దాదాపుగా 120 నుండి 125 రోజుల కాలపరిమితితో ఉండే రకాలు. ఇది కూడా దిగుబడి దేశవాళీ రకాలతో పోల్చుకుంటే రెట్టింపు దిగుబడి వచ్చడానికి అవకాశం ఉంటుంది. 24 నుండి 25 క్వింటాళ్ళు హెక్టేర్కి దిగుబడి తీసుకోవడానికి ఈ రకం కూడా చాలా మంచి రకాలు. ఈ రకాలను ఉపయోగించుకుంటే మనం అధిక దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్తనం ఎంపిక ఒకటే సరిపోదు. పంట ఎదుగుదలలో ఆశించే చీడపీడలను అరికట్టాలంటే విత్తన శుద్ధి తప్పనిసరి చేసుకోవాలి. అంతేకాదు అధిక దిగుబడులను పొందాలంటే సమయానుకూలంగా సిఫార్సు మేరకు ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. తగిన ఎరువుల యాజమాన్యం అంటే మనకు ముఖ్యంగా ఏంటంటే ఒక 10 టన్నుల వరకు కూడా పశువుల గత్తాన్ని మనకి ఎకరానికి ఉపయోగించుకోవడం వల్ల ఇటు రసాయనిక ఎరువులు నివారించుకోవడంతో పాటు మంచి నాణ్యమైన దిగుబడులు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా అవసరమైనప్పుడు ఏంటంటే నేలలో ఒక నత్రజని అంటే యూరియా రూపంలో ఒక 22 కేజీల యూరియా ఒక ఎకరానికి వేసుకునేటట్టు, అలాగే భాస్వరం కూడా మనం పొటాష్ 2 కూడా వేసుకుంటే మరి పైపాటుగా కూడా ఒక 20 కేజీల యూరియాని మనం వేసుకుంటే మనం మంచి దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్తన శుద్ధి కూడా చేపట్టడం మంచిది. ఎందుకంటే రాజ్మా మంచి వాణిజ్య పంట, దీనికి ఎంతో మార్కెట్లో విలువ ఉన్న పంట కాబట్టి ముఖ్యంగా విత్తన శుద్ధి సమయంలో క్యాప్టాన్ కానీ థైరామ్ లాంటి మందుల్ని 3 గ్రాములు ఒక కేజీ విత్తనానికి పట్టించుకోవడం కానీ, కార్బండిజం లాంటి మందులు ఒక 2 గ్రాములు కానీ దీనికి విత్తన శుద్ధి చేసుకుంటే అంటే తదుపరిగా మనకి నేల ద్వారా సంక్రమించే ఎటువంటి చీడపీడలు రాకుండా కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రప్రథమంగా ఈ రాజ్మా పంటని మనం మొదటిసారిగా రైతు వేసేటట్టయితే అతను రైజోబియం జపానికం అనే ఒక రకమైన మామూలుగా మంచి పోషక విలువలతో కూడిన జీవన ఎరువుని కూడా విత్తనానికి పట్టించి ప్రధాన పొలంలో వేసుకుంటే ఈ ప్రధాన పొలంలో ఈ రైజోబియం అనేది బాగా పెరిగి తదుపరిగా మనం పండించే రాజ్మా పంటలకు కూడా వాతావరణం నుండి అంటే గాలిలో లభ్యమయ్యే నత్రజనిని పీల్చుకొని మంచి బలంగా పెరగడానికి అవకాశం కల్పిస్తుంటాయి. సాధ్యమైనంత వరకు గిరిజన ప్రాంతాల్లో కలుపు మనుషుల ద్వారా తీసుకోవడం చేస్తుంటారు కాబట్టి అక్కడ మనకి ఎటువంటి సమస్య ఉండదు. ఎక్కడైనా ఒకవేళ ఎటువంటి మన కలుపునాశనలు వాడాలనుకున్నట్లయితే ఇప్పుడు పెండిమిత్తాలు అనే మందు ఒక 1.2 లీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకుంటే దానివలన కూడా మనం కలుపు నివారించుకోవడం సాధ్యమవుతుంది. ఇది ఎప్పుడైనా అవకాశం లేనప్పుడు మనుషులతో తీసుకోలేనప్పుడు ఇది ఉపయోగించుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ రాజ్మా పంట ఎక్కువగా నీటి ముంపుకి గురవకుండా చూసుకోవాలి. ఎక్కువగా ఎందుకంటే మనం సాధారణంగా ఆగస్ట్ సెప్టెంబర్ మాసాల్లో వేసుకుంటాం కాబట్టి అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఎక్కువగా తుఫాన్లు మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షపాతం ఆ నెలల్లో వస్తుంది. ఈ రాజ్మా చిక్కుళ్ళు వేరు వ్యవస్థ చాలా పైన ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ నీరు నిలబడినప్పుడు ఏంటంటే ఈ రకమైన ముంపుకి గురయ్యి మొక్కలు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు పెద్ద బోధులు లాంటివి చేసుకొని ఎక్కువగా కురిసిన వర్షాన్ని ఎప్పటికప్పుడే బయటికి తొలగించుకోవడం వల్ల మనకి ఈ నీటి ముంపు సమస్య లేకుండా రాజ్మా పంటని పండించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే మనం రాజ్మా పంట పండించినప్పుడు ఏంటంటే 2 దశలు ముఖ్యంగా కీలకంగా
పూత దశ అలాగే కాయ ఏర్పడే దశ, ఈ 2 దశల్లోనూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి కొరత లేకుండా చూసుకోవాలి. మనం ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ పుష్పించే దశలోనూ ఒక తడిని, అట్లాగే కాయలు తయారయ్యే దశలోనూ ఒక తడిని ఇచ్చుకుంటే మనం అనుకున్న దిగుబడులు మనం ఈ విధంగా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే ఈ రాజ్మా పంటలో ప్రధానంగా ఎప్పుడు కూడా మనకి వెర్రి తెగులు లాంటి వైరస్ తెగులు ఉంటుంది. దీన్ని వెర్రి తెగులు, వైరస్ తెగులు మనం ప్రధానంగా నివారించుకోవడం కష్టం కాబట్టి దాన్ని సంక్రమింపజేసే పేనుబంక కానీ తెల్లదోమ లాంటి పురుగుల్ని మనం సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టి వాటిని ఇప్పుడు మామూలుగా వేసిన వెంటనే ఒక 2-3 రోజుల్లో ఇలాంటివి గమనించినట్టయితే ఒక 5 కేజీల కార్బోఫ్యూరాన్ గుళికలను వేసుకోవడం వల్ల కూడా ఈ విధంగా నివారించుకోవచ్చు. అలాగే బూడిద తెగులు ఎప్పుడైనా కనిపిస్తే మనం నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాములు 1 లీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల కూడా ఈ విధంగా మనం నివారించుకోవచ్చు. అలాగే అక్కడక్కడ కాయతొలిచి పురుగు లాంటివి కూడా సమస్యలు మనకు కనిపిస్తుంటాయి. వీటిని కూడా సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించుకుంటే ఎటువంటి పురుగుల ద్వారా మనకి అలాగే తెగుళ్ళ ద్వారా ఎటువంటి దిగుబడి తగ్గిపోవడానికి అవకాశం లేకుండా మనం చేసుకోవాలి. అట్లాగే ఈ రాజ్మా పంటలు ఏంటంటే దాని పంటకాలాన్ని మనం కరెక్ట్గా గుర్తించి ఆ పంటకాలం పూర్తయిన వెంటనే మనం దాన్ని కోత కోసుకొని 1-2 రోజులు ఎండబెట్టుకొని సకాలంలో దాన్ని నూర్పు చేసుకుంటే మనం అనుకున్న దిగుబడులు, కాయలు కూడా మనం మంచి క్వాలిటీతో గింజలు కూడా మనం పొంది మార్కెట్లో మనం మంచి ఉత్పత్తిని అందించి అలాగే నాణ్యమైన ఉత్పత్తులు అందించడం పాటు మనం కూడా ఆర్థికంగా మంచి దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను.